హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మనం అందరం ఎంతో ఈగర్లీ వెయిట్ చేసామండి మనం కానిస్టేబుల్ ఈవెంట్స్ కోసం. సో దానికి గురించి ఎట్టకేలకు మనకు అప్డేట్ అనేది వచ్చింది. సో అదేంటంటే, యాక్చువల్గా మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. సో వాటిపైన మనకి మన డీజీపీ గారు ఉన్నారు కదా, ద్వారకా తిరుమలరావు గారు, దాని గురించి ఒక అప్డేట్ ఇచ్చారండి. త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు తెలిపారు. సో ఇదండి మనకు అప్డేటు. అయితే మనకి త్వరలోనే చేస్తామన్నారు, బట్ అది అనేది ఎప్పుడు అనేది ఏమనేది చెప్పలేదు. సో దాని గురించి అనలైజ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు మ్యాక్సిమం ఉండొచ్చు అంటే, యాక్చువల్గా జూలై 30న మనకి కేసు అనేది ఉంది. కానిస్టేబుల్కి సంబంధించి హోంగార్డ్స్ కేసు అనేది ఒకటి నడుస్తుంది. సో ఆ కేసు అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ అప్పటికి ఫైనల్ అయిపోవచ్చండి. ఫైనల్ జడ్జిమెంట్ అనేది తప్పనిసరిగా రావచ్చు. దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా చాలా కృషి చేస్తుంది. సో అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో అది ఒకవేళ ఫైనల్ అయిపోయింది అనుకోండి, సో జూలైలో ఫైనల్ అయిపోయిందంటే జూలై ఎండింగ్కి మనకి ఆగస్ట్ 15th నుంచో పెరేడ్ ఉంటుంది. మొత్తం మీ అందరికీ తెలిసింది, ఇండిపెండెన్స్ డేకి సంబంధించి అన్ని గ్రౌండ్స్లోని పెరేడ్ ఉంటుంది, అన్ని బెటాలియన్స్లోని. సో అది ఫినిష్ అయిపోయిన వెంటనే మనకు అప్డేట్ అనేది పక్కాగా వస్తుందండి. అంటే అది ఫినిష్ అయిపోయిన వెంటనే ఓ 10 daysలో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసే చాయిస్ ఉంది. సో మనకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అని అంటే మాత్రం, రిలీజ్ చేసిన 10 daysలోనే మనకి ఈవెంట్స్ పెడతారు. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ సెప్టెంబరు ఫస్ట్ వీక్ ఆర్ సెప్టెంబర్ మిడ్ వీక్లోనే మనకి ఈవెంట్ స్టార్ట్ అయ్యే చాయిస్ ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి అది కూడా అక్టోబర్లో ఫినిష్ అయిపోయే చాయిస్ కూడా ఉందండి. సో ఎందుకంటే మ్యాక్స్ టు మ్యాక్స్ తీసుకునేది 30 days తీసుకుంటారు ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి. సో ఫినిష్ అయిపోతుంది. సో అది ఫినిష్ అయిపోయిన వెంటనే మనకి ఓ 15 to 20 days ఎగ్జామ్ చాయిస్ ఇస్తారు. సో వితిన్ డేస్లో మనకి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేస్తారు. సో మ్యాక్సిమం చూసుకుంటే అక్టోబర్కి ఈవెంట్స్ అయిపోయినా మనకి నవంబర్ ఫస్ట్ వీక్లో కల్లా మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసడం అయిపోతుంది. నవంబర్ ఎండింగ్ కల్లా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం ఇవి కూడా జరిగిపోతుంది. సో దీంతోపాటు యాక్చువల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి త్వరలోనే, అతి త్వరలోనే మనకి ఎస్ఐ కానిస్టేబుల్ న్యూ నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఇది ఏదో ప్రమోషన్ చేయడానికి ఇది చేయడానికని కాదు, అది నాకు అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషనే మనకి. కాకపోతే ఆ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్లో ఉండకపోవచ్చు. 2025 జనవరిలో మనకు తెలిసే చాయిస్ ఉంది. అది కూడా జాబ్ క్యాలెండర్తో పాటు వచ్చే చాయిస్ ఉండడం వల్ల మనకి ఈ న్యూ నోటిఫికేషన్ వస్తుందని తెలిసింది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకవేళ న్యూ నోటిఫికేషన్ తీయాలి అని అనుకుంటే మాత్రం మనకు తప్పనిసరిగా ఎస్ఐలు అనేవి 1000+ వస్తాయి. అండ్ కానిస్టేబుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 6100 ఎలా తీసారో దానికి ప్లస్సే ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అనేది తెలియదు. 6100 కన్నా ఎక్కువే రావచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 8000 వేసుకోవచ్చండి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి ఎస్ఐ మిస్ అయిన వాళ్ళందరూ, దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళందరూ ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ప్రజెంట్ ఈ నవంబర్ వాళ్ళకి వాళ్ళని ట్రైనింగ్ పంపించి వాళ్ళకి ట్రైనింగ్ ఫినిష్ చేసి ఇవన్నీ చేయడానికి మొత్తం 9 months పడుతుంది. సో ఈ 9 monthsలో మనకి ఒకవేళ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన న్యూ నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవన్నీ చేసి అన్నీ పూర్తవడానికి 4 months పడుతుంది. సో వాళ్ళకు ఫినిష్ అయిపోగానే మన మెడికల్ ఇవన్నీ అయ్యి మనకు కూడా ట్రైనింగ్ స్టార్ట్ చేసే చాయిస్ ఉంటుంది కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి. సో ఇది ఫ్రెండ్స్, న్యూ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అదేవిధంగా లైక్ పాత నోటిఫికేషన్ గురించి మనకి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది కూడా అవ్వబోతుంది. అండ్ ఇకపోతే ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా 8 marks యాడింగ్ కేసు అనేది ఒకటి ఉందండి. దాని గురించి కూడా ఒక సొల్యూషన్ చెప్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే దాన్ని కూడా తేల్చాలి. ఇది కూడా ఒక కేసు ఉంది కాబట్టి అది కూడా ఫినిష్ చేస్తారని నా ఆలోచన. అది కూడా అభ్యర్థులకి న్యాయం జరిగేటట్టే చేస్తారని ఆలోచిస్తున్నాను. అది ఎంతవరకు మన సైడ్ ఎంతవరకు న్యాయం ఉంటే దాని ప్రకారం అది ఫినిష్ చేస్తారు. ఫినిష్ చేసి యాడ్ అయిన వాళ్ళు ఉంటే యాడ్ చేస్తారు. లేదు అని అనుకుంటే ఇక్కడతో 95,000 మందిని కూడా వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి చూస్తారు. అయితే ముఖ్యంగా చాలామంది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడిగారండి. ఏంటంటే, అన్న టెండర్ అయిపోయింది కదా, టెండర్ పరిస్థితి ఏంటి అని అంటే, ఫ్రెండ్స్ యాక్చువల్గా టెండర్కి వాళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్కి యాక్చువల్గా టెండర్ వేయడం అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి టెండర్కి ఇవి అవన్నీ ఉంటాయి. కానీ యాక్చువల్గా 2016 నోటిఫికేషన్కి 2019 నోటిఫికేషన్కి టెండర్ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిపించేసి వెంటనే ఈజీగా చెయ్యొచ్చు. అండ్ ఒకవేళ దీనికి కూడా టెండర్కి కూడా ఇది చేయాలంటే ఒక 15 daysలో మొత్తం ప్రాసెస్ ఫినిష్ చేసేస్తారు. టెండర్ వేసి ఇదంతా టెండర్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం కోసం.
అయితే ఈవెంట్స్ కండక్ట్ చేసింది మీకు అందరికీ తెలిసిందే 1 ఇయర్లో ఫినిష్ చేయాలి ఇది అనేసి. సో న్యూ నోటిఫికేషన్కి యూజ్ అవుతుంది, అదేవిధంగా ఓల్డ్ నోటిఫికేషన్ కూడా యూజ్ అవుతుంది అదే విధంగా ఆలోచిస్తుంది మ్యాక్సిమం గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో బడ్జెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ కొంచెం అప్పుల్లో ఉందని చేసి, సో దానికి సంబంధించి మనకి ఈ టెండర్ కూడా అలాగే ఫినిష్ చేయొచ్చు. న్యూ నోటిఫికేషన్కి ఈ ఓల్డ్ నోటిఫికేషన్కి ఫినిష్ అయిపోయే విధంగా 1 ఇయర్కి తగ్గట్టు టెండర్ తీసుకొని ఫినిష్ చేయొచ్చు. సో ఏదేమైనా ఫ్రెండ్స్ ఇదంతా ఒక విధంగా మనకి గుడ్ అనుకోవాలి. అండ్ మన ప్రిపరేషన్ అనేది ముందు ఇప్పుడు ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది ముందు మనం తెలుసుకోవాలి కాబట్టి, సో ఇక మీదట ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈవెంట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. అసలే వర్షాకాలం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేయండి ఎక్కడైనా ఏదనేది. సో ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ప్రిపరేషన్ మీద ఈవెంట్స్ మీద ప్రాక్టీస్ ఉంటూ ప్రిపరేషన్ అనేది కూడా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఫైనల్ వరకు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా వినండి. నేనైతే కొత్తగా కానిస్టేబుల్ వాళ్ళకి సంబంధించి నేను అంటే కొన్ని క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మోడల్స్ అని అలాగే తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అని తీసుకొని షార్ట్స్ మోడల్లో క్వశ్చన్స్ కానీ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ అలాగా షార్ట్స్లో యూట్యూబ్ షార్ట్స్లోగా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ మంది ఓకే అన్న చెప్పండి అని అంటే నేను చెప్తాను. లేదంటే ఎందుకంటే నేను ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, లేదన్నా అంటే ఏం లేదు. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పనిసరిగా చేస్తాను. మోస్ట్లీ నాకు ఒక 100 కామెంట్స్ అయినా వచ్చాయంటే దానికి సంబంధించి నేను తప్పనిసరిగా చేస్తాను. ఎందుకంటే నేను ప్రత్యేకించి దీని గురించి చెప్తున్నాను. ఈవెన్ నేను ఇది చేశాను అనుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ టైంలో జస్ట్ ఎగ్జామ్కి 1 రోజు 2 రోజుల ముందు ఈ షార్ట్స్ అలా చూసుకుని వెళ్ళిపోయినా మనకి అన్ని మోడళ్ళు రివిజన్ అయిపోతాయి. అలా రివిజన్ అయిపోతే మనకి ఈజీగా ఉంటుంది కూడా. అన్ని మోడల్స్ రివిజన్ చేసామే అని అంటే షార్ట్స్లో ఐదర్ రీజనింగ్ అయినా లేకపోతే మ్యాథమెటిక్స్ అయినా లేకపోతే మొత్తం జిఎస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అన్నిటికి సంబంధించి నేను పెడుతూ ఉంటాను. రోజుకి ఒక 2 షార్ట్స్ లెక్క పెడతాను. సో మనకి యూజ్ అవుతుంది అప్పటికి. సో ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది. అండ్ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.